నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ పత్రికను రాశాడు. 1వ వచనంలో మనుషులు పాపములలో చనిపోయిన స్థితిలో ఉన్నారని, 2వ వచనంలో ఈలోక స్వభావాన్ని అనుసరించి జీవిస్తున్నారని, 3వ వచనంలో వారు దేవుని కోపానికి పాత్రులని అయినప్పటికీ 4-5 వచనాలలో దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత క్రీస్తులో జీవింపజేస్తున్నాడని వివరించాడు. 8వ వచనం ద్వారా రక్షణ అనేది మన మంచి పనుల ఫలితం కాదు, అది దేవుని కృప ద్వారా మాత్రమే విశ్వాసముతో పొందే వరమని పౌలు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. కృప అంటే అర్హత లేని వారికి దేవుడిచ్చేటటువంటి అనుగ్రహం. రోమీయులకు రాసిన పత్రిక 3:24. పాపులమైన మనందరము క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడుచున్నాము. అనగా మన రక్షణకు కారణం మన మంచితనం కాదు, దేవుని కృప. మన రక్షణ గురించి గర్వించకూడదు. దేవుడు మన ఎడల చూపిన కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞత నిండిన హృదయంతో జీవించాలి. మనలో ఉన్న విశ్వాసమే దేవుడిచ్చే రక్షణను స్వీకరించే సాధనం అవుతుంది. దేవుడు రక్షణను వరంగా మనకు ప్రసాదిస్తాడు. ఆ వరాన్ని విశ్వాసం ద్వారానే స్వీకరించగలం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయనందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మన వరకే రక్షణ పరిమితం కాక మన ఇంటి వారికి కూడా రక్షణను అనుగ్రహిస్తాడు. ఈ రక్షణ కొనలేనిది, ఎంత కష్టపడినా సంపాదించలేనిది. కానీ క్రీస్తు చేసిన శిలువ యాగం ద్వారా ఈ రక్షణ మనందరికీ లభించింది. ఈ రక్షణ విలువైనదిగా భావించి దానిని కాపాడుకొనుటకు పవిత్రంగా జీవించాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప పాపంలో కొనసాగడానికి కాదు, పరిశుద్ధతలో నడవడానికి అని జ్ఞాపకముంచుకొని జీవించాలి. ఆమేన్.